గాయస్, ఒకవేళ సన్ ఇప్పుడు సడన్గా మాయమైపోతే ఏమవుతుంది? ఫస్ట్ 8 minutes దాకా సన్ మాయమైపోయిందనే తెలీదు. ఎందుకంటే సన్లైట్ ఎర్త్కి చేరుకునేదానికి 8 minutes పడుతుంది. 8 minutes తర్వాత అసలు ఎర్త్లో సన్లైటే ఉండదు. 1 week తర్వాత టెంపరేచర్ -100 degreesలో ఉంటుంది. ఓషన్స్ ఫ్రీజ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ప్లాంట్స్ చచ్చిపోతాయి. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోతుంది. కొన్ని నెలల తర్వాత ఎర్త్ ఒక ఫ్రోజన్ బాల్ లాగా మారిపోతుంది. ఇంకా సోలార్ సిస్టంలో అన్ని ప్లానెట్స్ వాళ్ళ ఆర్బిట్స్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే సన్ గ్రావిటీ లేదు కాబట్టి. ఈ కంటెంట్ కానీ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా నెక్స్ట్ వీడియో తీసేదానికి ఇంట్రెస్ట్ వస్తుంది. గాయస్, ఒకవేళ సన్ ఇప్పుడు సడన్గా మాయమైపోతే ఏమవుతుంది? ఫస్ట్ 8 minutes దాకా సన్ మాయమైపోయిందనే తెలీదు. ఎందుకంటే సన్లైట్ ఎర్త్కి చేరుకునేదానికి 8 minutes పడుతుంది. 8 minutes తర్వాత అసలు ఎర్త్లో సన్లైటే ఉండదు. 1 week తర్వాత టెంపరేచర్ -100 degreesలో ఉంటుంది. ఓషన్స్ ఫ్రీజ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ప్లాంట్స్ చచ్చిపోతాయి. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోతుంది. కొన్ని నెలల తర్వాత ఎర్త్ ఒక ఫ్రోజన్ బాల్ లాగా మారిపోతుంది. ఇంకా సోలార్ సిస్టంలో అన్ని ప్లానెట్స్ వాళ్ళ ఆర్బిట్స్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే సన్ గ్రావిటీ లేదు కాబట్టి. ఈ కంటెంట్ కానీ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా నెక్స్ట్ వీడియో తీసేదానికి ఇంట్రెస్ట్ వస్తుంది.